నమస్కారం. వెల్నెస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇనివెల్లలో చీఫ్ విప్ జీవి సంక్రాంతి సంబరాలు. ముప్పాలలో రైతు మిత్ర కబడ్డీ పోటీలను ప్రారంభించిన చీఫ్ విప్ జీవి. ఈపూరు మండలంలోని ఇనిమెల్ల గ్రామంలో ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు వారి స్వగృహంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో పాల్గొనేందుకు గ్రామానికి విచ్చేసిన చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవికి గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. భోగభాగ్యాల భోగి పండుగ రోజు గ్రామంలోని భావన్ నారాయణ స్వామి దేవాలయం, శివాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భోగి పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, భోగభాగ్యాలు నింపాలని కోరుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ధనుర్మాసం భోగి పండుగను పురస్కరించుకొని గోదాకృష్ణుల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అందులో భాగంగా శ్రీకృష్ణ పరమాత్మ వారు పెండ్లి కుమారునిగా అశ్వవాహన రూఢిడిగా దర్శనమిచ్చారు. ఈ అశ్వవాహనాన్ని శ్రీమాన్ చీమకుర్తి వెంకట సురేష్ దంపతులు నూతన అశ్వవాహనాన్ని సమర్పించారు. అనంతరం శ్రీకృష్ణ గోదా కళ్యాణం అత్యంత కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సేవా సమితి సిబ్బంది మొత్తం పాల్గొనగా భక్తులు అశేషంగా వచ్చి శ్రీవారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులయ్యారు. రేపటి రోజున సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారు గోదాకృష్ణులు వారికి సాయంత్రం 6:30 సహస్ర దీపాలంకార సేవ జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసుల శ్రావణ్ కుమార్ తెలియజేశారు. భోగి పండుగను పురస్కరించుకొని ఎంఎల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుద్దేటి చందు నియోజకవర్గ ప్రతి ఒక్క చిన్నారులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భోగి పండుగ సందర్భంగా తన కుమార్తెకు భోగి పళ్ళు వేసి ఆశీర్వదించారు. మండలంలోని వెల్లటూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ సోమేశ్వర స్వామి ఆలయాల పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ రెండు పురాతన ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం, గ్రామస్తులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రెండు ఆలయాల పునర్నిర్మాణం కోసం దేవాదాయ శాఖ నుండి 3,35,00,000 రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఆలయాల అభివృద్ధిలో భాగంగా గ్రామస్తులు తమ వంతు బాధ్యతగా 1,11,68,000 రూపాయలను పోగు చేసి దేవాదాయ శాఖ కమిటీకి అందజేశారు. గ్రామస్తుల ఈ చొరవను అభినందిస్తూ విరాళాలు అందించిన దాతలకు దేవాదాయ శాఖ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెమసాని నాగేశ్వరరావు ఆలయ నిర్మాణానికి తన వంతుగా 1,16,000 రూపాయల నగదును కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా వారికి కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా 590 జీవో తీసుకువచ్చి మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ జీవో కాపీలను భోగి మంటలలో దగ్ధం చేస్తున్నట్లు సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ తెలిపారు. సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు
ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 590 జీవోను రద్దు చేయాలని, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 590 జీవో కాపీలను భోగి మంటలలో దగ్ధం చేశారు. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ముప్పాల గ్రామంలో 34వ రైతు మిత్ర కబడ్డీ టోర్నమెంటు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. గత 34 ఏళ్లుగా నిరంతరాయంగా ఈ టోర్నమెంటును నిర్వహిస్తున్న రైతు మిత్ర నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. క్రీడా మైదానంలోకి చేరుకున్న జీవి గ్రామస్తులు, క్రీడాకారులు ఘనస్వాగతం పలికారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి టోర్నమెంటును ప్రారంభించారు. భోగి పండుగ సందర్భంగా నర్సరావుపేట పట్నం ప్రకాష్ నగర్ 60 అడుగుల రోడ్డు వద్ద ఉన్న దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రతులను భోగి మంటల్లో తగలబెట్టారు. ఇంతటితో వెళ్ళాలి సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిస్లో కలుసుకుందాం. నమస్కారం.